పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా యేసుతో నడిచెదా, యేసుతో గడిపేదా నా జీవిత కాలమంతా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము హంగేరీ దేశ పునీత ఎలిజబెత్ అమ్మ పండుగను కొనియాడుతూ ఉన్నాం. టుడే వి సెలబ్రేట్ ద ఫీస్ట్ ఆఫ్ సెయింట్ ఎలిజబెత్ ఆఫ్ హంగరీ. రాణి, వితంతువు, లౌకిక ఫ్రాన్సిస్కు సభ పాలక పునీతురాలు, రొట్టె తయారీదారులు, నర్సులు, పరామర్శించేసే పరిచారకులు, పాలక పునీతులు మరియు మత సాక్షి. ఒక్క స్త్రీ ఇన్ని ఆశీర్వాదం పొందుకున్నది. మనందరికీ ఆమె ఒక ఆదర్శజీవి. ఆమె గురించి కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానిస్తూ, మనం ఆమె మధ్యస్థ ప్రార్థన ద్వారా ఏ అద్భుతం మీ ఇంటిలో జరగాలో దానికోసం ప్రార్థించే గొప్ప దినం ఇది. ప్రార్థించుకోండి. ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసిన బిడ్డలు నరిశెట్టి రాజయ్య, పుష్ప, మద్దినేని, సందీప్ కుమార్, మేరీ, ప్రతిమారాణి, ఆయాన్ష్, నరిశెట్టి బాలకిరణ్, వెలాంకని, మీనా కుమారి, అగస్త్య కుటుంబంలో దేవుడు తల్లి మరియు ప్రార్థన సహాయంతో ఇంతవరకు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ దినం 3వ జన్మదినోత్సవం కొనియాడుతున్న ఆయాన్స్ దేవుని ఆధ్యాత్మిక జీవిగా దీవించి మంచి భవిష్యత్తు దయచేసినట్లుగా, జ్ఞానంతో ఆరోగ్యముతో దీవించబడినట్లుగా, కుటుంబంలో శాంతి సమాధానం ఆరోగ్యం ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు మద్దినేని సందీప్ కుమార్, మేరీ, ప్రతిమారాణి. ఈరోజు జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి ఆయాన్స్ 3వ జన్మదినోత్సవ శ్రమంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. గాదే ప్రియాంకకి మలేషియాలో 3 గంటల ప్రార్థన ద్వారా మంచి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. జయశ్రీ కుటుంబం నూతన గృహ ప్రవేశం కార్యక్రమాలన్నీ మంచిగా జరిగినందుకు కృతజ్ఞతగా, పిల్లల మంచి ఉద్యోగం, జీవితంలో మంచిగా స్థిరపడినట్లుగా, పాప మంచి జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే మెర్లిన్ పాల్ 4వ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ప్రదీప్, లత, అన్విత్, ఆరన్, మెర్లిన్ పాల్ 4వ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. మీ కుటుంబం అంతా మాతో పాటు అనేక సంవత్సరాలుగా ప్రేమతో సేవలో ఉన్నారు. అందువల్ల ప్రత్యేక దీవెనల్ని కలగాలని ప్రార్థిస్తున్నాం. హ్యాపీ బర్త్డే టు యూ మెర్లిన్ పాల్. అలాగే లూర్ద్ మేరీ, సృజన, బాలపావన్ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఎం శ్రీనిజ, ఇందుజ మంచి చదువులు, ఆరోగ్యం కొరకు మరియు ఇందుజాకి మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నవారు ధన్రాజ్. అలాగే కుళందే రాజ్, పనిమే మేరీ మా అమ్మ నాన్న ఆత్మలను, అలాగే డెల్ఫిన్ అల్ఫోన్సా అక్క యొక్క ఆత్మను, మా ఇంటిలో మరణించినటువంటి గురువులు కన్యాస్త్రులు సిస్టర్ డెల్ఫిన్, సందనమ్మాల్, తైనేస్, ఎలియాస్, అరుళానంద్, కిత్తరినమ్మాల్, ఫాదర్ టైటస్, సవరిముత్తు, మరియ తెరసా టీచర్ మరియు ఆంటీ నక్షత్రం, అలాగే సిస్టర్ శాంతా, అలాగే ఈ సెంటర్లో పనిచేసి మరణించిన గురువులు కన్యాస్త్రులు, సామాన్యమైన ప్రజలు, వారి యొక్క ఆత్మల కోసం, ఉత్తరించే స్థలంలో బాధపడుతున్న ప్రజలు, దిక్కులేని ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే మన మధ్యలో అనేక సెంటర్లలో ఇంతవరకు నాతో పాటు మరియు అనేక ప్రజలకు ఆశీర్వాదంగా జీవిస్తున్న వందన తన యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతుండగా ప్రత్యేక దీవెనలు ఆమె మీద కూడా దేవుడు కురిపించి దీవించమని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేస్తాం. ఎన్ని సంవత్సరాలు ఎంతమందికి సేవ చేసి ఆత్మల రక్షణలో మాతో పాటు తోడుగా ఉంటుందో ఈరోజు ఉదయకాల సమయంలో ఫాదర్ రవి గారు చక్కగా మీకోసం కూడా పూజ చేశారు. ఆ పూజతో పాటు ఈరోజు మధ్యాహ్న టైంలో ఈ యొక్క కారుణ్య జపమాలలో ప్రత్యేక దీవెనలు ఆమె మీద కూడా దేవుడు కురిపించి మరణించినటువంటి డాడీకి ఆత్మశాంతిని దయచేయమని,
అలాగే తల్లికి మంచి ఆరోగ్యం దయచేయమని, తోబుట్టు వాళ్ళందరినీ వాళ్ళ పిల్లలను దేవుడు ఆశీర్వదించి దీవించమని, ఆమె జీవితాన్ని ప్రభు దీవించి ఇంకా తన సేవలో బహుగా వాడుకోవాలని ప్రత్యేకంగా మనం ప్రార్థించుకుందాం. టుడే యాజ్ వీ నో, వందన who is celebrating her birthday today, as she is working with us for so many years to build up so many centers. We remember and pray for her today and for all the sacrifices their family has done for her. May God bless the soul of her daddy and also mother to be blessed with the good health, and for all the family members, siblings and their children to be blessed. So Vandana, happy birthday to you and God's blessings to you. అండ్ వీరితో పాటు మనందరం కూడా 30 రోజులుగా పూజలు అర్పిస్తున్నాం. వారందరి యొక్క ఉద్దేశములను కూడా ప్రభువునికి అర్పించుకుంటూ ఈరోజు సాయం సమయం నుండి తెలుగు వడకానికి వస్తున్న ప్రజలందరినీ వాళ్ళ ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండాలనియు, వచ్చే ప్రజలందరినీ దేవుడు ఆశీర్వదించి నడిపించాలనియు, మరియు శుక్రవారం 12 గంటల నుంచి నేను కూడా మీతో పాటు జీవధార డివైన్ సెంటర్లో రాంపూర్లో జరగబోతున్నటువంటి ప్రోగ్రామ్ని, తర్వాత భీమారం నల్గొండలో జరుగుతున్న ప్రోగ్రామ్ని ప్రభు ఆశీర్వదించమని భక్తితో ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తురుగుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తురుగుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తురుగుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోక జపము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసం గ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. హంగేరి దేశపు పునీత ఎలిజబెత్ అమ్మ పండుగ సందర్భంగా మొదటి ధ్యానాంశం. ఈమె ఒక గొప్ప కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి. ఆమె ఒక రాజుకు భార్యగా, యువరాజుకు తల్లిగా ఉండేటువంటి గొప్ప స్థానం పొందినటువంటి వ్యక్తి. కానీ ఆమె ఎప్పుడు కూడా తన జీవితంలో అలాంటి ఒక స్థితిలో ఉండకుండా దైవ భక్తులతోనూ పుణ్యకారులు ఆచరించటంలోనూ తన జీవితాన్ని కొనసాగిస్తూ నిరాడంబరంగా దీనంగా ఉండేందుకు ఇష్టపడేవాళ్ళంట. యువరాణి హోదాకు తగిన విధంగా కిరీటం పెట్టుకోనందుకు, తగిన వస్తువులు ధరించనందుకు వారిని రాజభవనంలోని ఉద్యోగాలు చేసేవారు హేళనం చేసేవాళ్ళంట. యేసు ప్రభు ముళ్ళ కిరీటాన్ని ధరిస్తున్నప్పుడు
బంగారు వజ్రాల కిరీటాన్ని నేను ఎలా ధరించగలను అని చెప్పి తన జీవితంలో దేవునికి అంకితమైనటువంటి ఒక పునీతురాలు. వెన్ జీసస్ ఈజ్ వేరింగ్ ద క్రౌన్ ఆఫ్ థార్న్స్, వై షుడ్ ఐ వేర్ ద క్రౌన్ ఆఫ్ గ్లోరీ ఈజ్ హర్ వర్డ్. అంటే ఆమె జీవితంలో యేసు ప్రభుని వెంబడించడానికి ప్రయత్నం చేస్తున్న ఒక స్త్రీ. అందుకే ఈరోజు పాట కూడా మనం అలాంటి పాటను సెలెక్ట్ చేసి పాడబోతున్నాం. నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా అని పాటను మనం పాడి స్తుతించబోతున్నాం. షీ ఫాలోడ్ జీసస్ లిటరలీ ద వే జీసస్ లివ్డ్ ఇన్ అ హంబుల్ మేనర్. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అండ్ హీ బికేమ్ అ బ్లెస్సింగ్. భక్తితో పాడుదాం ప్రియమైన సహోదరి సహోదరులారా. నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమును చేరగానే వెళ్ళేదా, పరమును చేరగానే వెళ్ళేదా, హనోకు వలె సాగేదా, నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. భక్తితో ప్రార్థిస్తాం. హంగేరీ దేశ పునీత ఎలిజబెత్ అమ్మగారా మా కోసం ప్రార్థించండి. ఓ సెయింట్ ఎలిజబెత్ ఆఫ్ హంగరీ, ప్రే ఫర్ us. మీ ఉద్దేశములను అర్పించుకుంటూ భక్తితో నాతో పాటు ఈ కరుణ జపమాలను ప్రార్థించండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపములే పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ పాలక పునీతురాలు గురించి మనము ఒక్కొక్క గుర్తులో ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుంటున్నాం. ఎలిజబెత్ అనగా దేవుడు చేసిన ప్రమాణం, లేకపోతే దేవుణ్ణి ఆరాధకుడు, దైవ ఆరాధకుడు అని అర్థం. ఎలిజబెత్ మీన్స్ ద లార్డ్ హూ మేడ్ అ ప్రామిస్. ఇట్ ఆల్సో మీన్స్ ద అడోరేషన్ ఆఫ్ ద లార్డ్. షీ లివ్డ్ అప్ టు దట్ నేమ్. మనము మన పేరుకు తగిన విధంగా జీవించడానికి ఒక సవాలు ఈమె జీవితం. తన జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు వచ్చినాయి, అవన్నీ ఎదుర్కొన్నది. సొంత అంటే భర్త యొక్క తమ్ముడు, బాబాయ్ అవుతారు పిల్లలకు. అటువంటి వ్యక్తి ఆమెను వెళ్ళగొడతాడు రాజ్యభవనం నుండి. అవన్నీ వినబోతున్నాం. అయినా దేవుణ్ణి వెంబడిస్తూ
శత్రువుల ఎదుట విందు చేసే దేవుని వైపు చూస్తూ ముందుకు సాగింది. నిర్గమకాండం 14వ అధ్యాయం 28వ వచనం నుండి 29వ వచనంలో ఇజ్రాయేలును వెంటాడు సముద్రమున ప్రవేశించిన ఫారో సైన్యము రథములను రౌతులను నోరు మోయించెను, ప్రభువు నీటిలో ముంచివేసెను. కానీ ఇజ్రాయేలు మాత్రము సముద్రములో పొడి నీళ్ళలో ముందుకు సాగిపోయిరి. కష్టాలు వచ్చింది, బాధలు కలిగింది, ఒక్కొక్కటి వినబోతున్నాం ఎలిజబెత్ అమ్మ, హంగేరి ఎలిజబెత్ అమ్మ జీవితంలో. కానీ దేవుడు శత్రువులు ఎదుట విందు చేసి ఆమెను పునీతురాలుగా మార్చాడు. ఆమె సమాధికి వెళ్ళేవారు అనేక మందికి అద్భుత కార్యములు దేవుడు చేస్తాడు. ఈరోజు ఆమె సమాధి దగ్గరికి వెళ్ళకపోయినా ఆమె పరలోకంలో మన కోసం ప్రార్థిస్తూ ఉంది. అలాగే ఉత్తర స్థలంలో బాధపడుతున్న ప్రజలు కూడా ఆ పరలోకం చేరాలని మీ ఇంటిలో మరణించిన వాళ్ళ కోసం అర్పించి భక్తితో పాడి ఈ గుర్తు కోసం సిద్ధపడదాం. వెనుక శత్రువులు వెంటాడినను, వెనుక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చిన, ముందు సముద్రము ఎదురొచ్చిన, మోషే వలె సాగేదా నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. మీ జీవిత కాలమంతా ఈమె పుణ్య స్త్రీ ప్రార్థన ద్వారా దేవుని వెంబడించి సాగుటకై కృప కోసం ఈ గుర్తు చెప్పి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. నేను ముందే చెప్పినట్టు ఈమె హంగేరీ దేశమును చెందినటువంటి స్త్రీ. ఆ రోజుల్లో ఎలాంటి ఒక అలవాటు ఉందంటే, ఆ రోజుల్లో చిన్నప్పుడే పలాని అమ్మాయికి అని భవిష్యత్తులో వారికి యుక్త వయస్సు వచ్చాక పెళ్లి జరిపే అలవాటు ఒప్పందాలు చేసుకునేవాళ్ళమాట. అటువంటి ఒక ఒప్పందంతో ఆమెకి జర్మనీ దేశంలోని ఒక యువరాజుతో రాజకుమారునితో పెళ్ళి కావాలని చిన్నప్పుడే నిర్ణయించుకున్నారు. కానీ దురదృష్ట విధంగా ఆ వయసు వచ్చే లోపల హెన్రీ అనే ఆ వ్యక్తి చనిపోతున్నాడు. అదే టైంలో 7 సంవత్సరాల ప్రాయంలో ఈ అమ్మాయి ఉన్నప్పుడు వాళ్ళ తల్లి కూడా మరణిస్తుంది. ఎన్నో శ్రమల ద్వారానే మనము పరలోకం చేరాలని అపోస్తలుల చర్యలు 14:22లో మనం చదువుతున్నాం. లుక్ అట్ దిస్ ట్రాజిక్ మూమెంట్ ఇన్ హర్ లైఫ్. షీ వాస్ ఆల్రెడీ ఎంగేజ్డ్ ఇన్ అ స్మాల్ ఏజ్. as those days that was the custom. She is from Hungary and she was engaged to a man who is a prince from Germany. But then
Before they reached the age, the would-be husband Henry suddenly died. At the age of 7, she loses his mother. It's a tragic moment. బట్ అటువంటి స్థితి నుండి ఒక వ్యక్తి పునీతురాలుగా మారింది. మీరు కూడా మీ శ్రమలను దాటి ఒక్కరోజు కిరీటం పొందడం నిశ్చయం అనేది ఈ చరిత్ర ద్వారా మనకు నేర్పిస్తున్న సత్యం. భక్తితో మనం పాడటానికి ముందు అపోస్తలుల చర్యలు 7వ అధ్యాయం 58, 59 వచనంలో అతనిని నగరము బయటికి తెరుముకొని పోయి రాళ్లతో కొట్టిరి, సాక్షులు తమపై వస్త్రములను తీసివేసి వారు ఇంకను రాళ్లతో కొట్టుచుండగా స్తేఫాను, యేసు ప్రభు నా ఆత్మను గైకొనుమని ప్రార్థించను. మొదటి గుర్తులో హానోకు గురించి ధ్యానించాం, రెండవ గుర్తులో మోషే గురించి ధ్యానించాం, మూడవ గుర్తులో స్తేఫాను గురించి ధ్యానిస్తున్నాం. ఈ మధ్యలో హంగేరీ దేశపు పునీత ఎలిజబెతమ్మ జీవితం గురించి ధ్యానిస్తున్నాం. నెక్స్ట్ మీ విషయమై చాలామంది ధ్యానించబోతున్నారు. అటువంటి దినములు మీ ఇంటిలో రాబోతున్నాయి. మీరు కూడా కష్టములు దాటుతారు, శ్రమలు దాటుతారు, ఒక పవిత్రమైన జీవితం ఈ లోకంలో జీవిస్తారు, పరలోకంలో చేరుతారు. మీ పిల్లలకు మీకు దేవుని యొక్క ఆశీర్వాదము కొరకై ఈ గుర్తులో శ్రమలను దాటి వెళ్తాను, భయపడకు నా మనస అని పాట పాడే పాట, యేసుతో సాగెదాం శ్రమల మధ్యలో సాగెదాం, ముళ్ళను దాటి రాళ్లను దాటి సిలువను మోసి మరణాన్ని గెలిచి పునరుత్థానమని యేసు ప్రభులాగా మీరు కూడా నేను కూడా గెలుస్తాము. ఇది ఈ పండుగ ద్వారా దేవుడు నేర్పిస్తున్న సత్యం. భక్తితో పాడుదాం. లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినుడు రాళ్లతో హింసించిన, కఠినులు రాళ్లతో హింసించిన, స్తేఫాను వలె సాగేదా నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. హంగేరి దేశ పునీత ఎలిజబెతమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఎలిజబెత్ ఆఫ్ హంగేరి, Pray for us. సెయింట్ స్టీఫన్, Pray for us. స్టెఫాను గారా మా కొరకు ప్రార్థించండి. ఈ గుర్తులో అక్కడ శ్రమ పడుతున్నారు. మన ఇంటిలో మరణించిన కొందరు ఉత్తరి స్థలంలో దిక్కులేని ఆత్మలు, వాళ్ళందరి శ్రమలు దాటి వెళ్ళి పరలోకం చేరాలని, అలాగే భూలోకంలో మీరు ఏ శ్రమలలో ఉన్నారో దాన్ని దాటి ఆశీర్వాదం అద్భుతం మీ ఇంటిలో జరగాలని ఈ గుర్తులో భక్తితో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పుణ్య పురుషులు మన కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. యేసు రక్త కోటలో దేవుడు మరుగుపరుచుకునే టైం కారుణ్య సమయం 3 గంటల ప్రార్థన. ఈ సమయంలో దేవుని కిరణాలు మీ మీద ప్రవహిస్తూ ఉన్నది.
దాని వైపు చూస్తూ మీ కుటుంబం మొత్తాన్ని ఎటువంటి కీడులు, యాక్సిడెంట్లు, విపత్తులు జరగకుండా మిమ్మలను, మీ పిల్లలను, ప్రయాణములను, మీ గూడారమును దేవుడు భద్రంగా కాపాడని రోజు మీకోసం ప్రార్థిస్తున్న ఒక సెంటర్ ఉంది. ఈ ప్రార్థనలో ఆ ప్రార్థన మళ్ళీ చెప్పబోతున్నాం. We pray for you, for your protection, for your home, for your children, for your journey, because many dangers are happening. అనేక యాక్సిడెంట్లు ఈ రోజు కూడా ఉదయం ఇంకొకటి నేను విన్నాను, చాలా జరుగుతున్నాయి. మీరు దేవుడు భద్రంగా మిమ్మల్ని ప్రయాణంలో తోడుగా తీసుకువెళుతున్నాడంటే ఈ ప్రార్థన మీకు సహాయపడుతుంది. భక్తితో ప్రార్థించండి అందరూ కలిసి. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును, తెలుగువడకంలో పాల్గొనబోతున్న వారిని సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. ఇంతకు ముందే మీతో చెప్పాను, పునీత హంగరీ, ఈ పునీత ఎలిజబెత్ తమ జీవితంలో ఆమెకి ఒక వ్యక్తితో, హెన్రీ అనే వ్యక్తితో పెళ్లి నిర్ణయం అయింది చిన్నప్పుడే. కానీ ఆయన చనిపోయాడు. వెంటనే ఆయన తమ్ముణ్ణి, అంటే లూయిస్ అనే ఇంకొక యువ కుమారుడు, రాజకుమారుని, లూయిస్కి అప్పుడు 21 సంవత్సరాలంట, ఎలిజబెత్ గారికి 14 సంవత్సరాలంట. వారిద్దరికి వివాహం అయింది. మంచిగా వాళ్ళిద్దరూ జీవించి దేవుడు వారికి గొప్ప వరప్రసాదం, సంతాన భాగ్యమునిచ్చారు. 3 ఆడపిల్లలంట, ఒక మగబిడ్డను దేవుడు ఇచ్చాడు. ఈ మగబిడ్డ ఆమెలాగా కాదంట, చెప్పిన మాటలు వినడంట. అటువంటి వేదన దుఃఖముతో, కానీ ఆమె మాత్రం దేవుని గట్టిగా పట్టుకొని ఉపవాసం ఉండి తన్ను తాను బాధించుకొని ప్రార్థన చేసుకుంటూ తరువాత యువ కుమారుని రాజుగా చేయాలి కావున ఆ శ్రద్ధ వహించి ఆమె జీవించింది. ఈ లోపల ఏం జరిగిందంటే, లూయిస్ గారు మరి ఇజ్రాయిల్ దేశంలో తుర్కీల మధ్యలో చిక్కుకున్నటువంటి ఆ పవిత్రమైన దేశంలో కాపాడుకోవటానికి, యుద్ధం చేయటానికి వెళుతున్నాడు. యుద్ధమునకు వెళ్ళి ఆయన తిరిగి వచ్చే లోపల ఆయన ఇத்தாలి దేశంలో ఆయన ఒక చోటలో మరణిస్తున్నాడు. చూడండి, ఒకటి తర్వాత ఒకటి ఆమె జీవితంలో దెబ్బలు తర్వాత దెబ్బలు. మీరు అంటారు కదా, నాకేరా ఎందుకు ఫాదర్ అవ్వాలని. అందుకే ఆమె చెప్తుంది, మీకు కాదు, నాకు ముందే వచ్చింది, నేను ఇప్పుడు నక్షత్రంలాగా ప్రకాశించే పునీతురాలయ్యాను, మీకు కూడా జరుగుతుందంటే నేను మిమ్మల్ని ఒంటరిగా వదలను, మీకోసం ప్రార్థిస్తున్నాను. ఇది గొప్ప ప్రార్థన పునీతుల సమూహం మనం ఉన్నాం. ఇప్పుడు మీరు ప్రార్థిస్తున్నప్పుడు ఆమె మన మధ్యలో దిగి వచ్చి మన కోసం ప్రార్థిస్తూ ఉంది. ఇప్పుడు భర్తను కోల్పోయింది. అప్పుడు ఆమె వయసు 24 సంవత్సరాలు. చూడండి, చిన్న చిన్న వయసులో ఇలాంటిది కోల్పోయినప్పుడు ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు, తర్వాత మగబిడ్డ. ఇప్పుడు ఏం చేయాలని తోచక ఇంకొక తమ్ముడు హెర్మన్ అనే ఆ వ్యక్తికి ఆ రాజ్యమును అప్పచెప్పి, ఎప్పుడైతే యువ కుమారుడు తన కొడుకు పెద్దగా అవుతాడో అప్పుడు ఆయన ఒక రాజుగా మార్చడానికి ప్రయత్నం చేస్తుంటే, వీళ్ళు బాబాయ్, ఎవరు చిన్న కుమారుని యొక్క బాబాయ్, భర్త యొక్క తమ్ముడు ఈమెకి మోసం చేసి ఇక నేనే రాజు అని చెప్పి
వీళ్ళు ముగ్గురు పిల్లల్ని, తర్వాత ఆ కొడుకును, తర్వాత భార్య తన ఎలిజబెత్ అమ్మగారిని అందరినీ రాజ్యభవనం నుంచి వెళ్ళగొట్టాడంట. వీళ్ళు చలికాలం అంట. ఆ టైంలో వాళ్ళు వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు? ఫ్రాన్సిస్ గారు నడిపిస్తున్న ఆ మఠాశ్రమంకి వెళ్ళి అక్కడ ఏం చేసిందో ఒకసారి చూడండి. కృతజ్ఞత స్తుతి గీతములు పాడమని చెప్పిందంట. ఎవరైనా అలా చేస్తారు? ఇన్ని బాధల మధ్యలో కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించిన పునీతురాలు తదేయం అంటారు. అలా పాడి స్తుతించండి అని చెప్పిందంట. పిదప తన జీవితంలో తనకున్నటువంటి ఆస్తి సంపదలన్నీ కూడా వాళ్ళకు పిల్లలకు అప్పచెప్పి తాను ఈ ఫ్రాన్సిస్ అసిసి వారికి మామూలుగా ప్రజలు, మీలాంటి ప్రజలు ఆ సభలో జాయిన్ అయి మాట పట్టును స్వీకరించి దేవుని కోసం తన జీవితాన్ని అంకితం చేసుకున్నది. ఒకవైపు భర్తతో మంచి భార్యగా, పిల్లల కోసం మంచి తల్లిగా పిరప్ప తన జీవితంలో ఇంకా ఉన్న కొన్ని రోజులు దేవుని కోసం అంకితం చేయడానికి బయలుదేరిన గొప్ప పునీతురాలు. ప్రియమైన సహోదరులారా, ఆమె జీవితం ద్వారా అనేక అద్భుత కార్యములు జరిగిందంట. అవన్నీ తర్వాత నెక్స్ట్ గుర్తులు చెప్తాను. కానీ ఇన్ని శ్రమల ఒక మంచి స్త్రీకి మీరు కూడా అనుకుంటున్నారా, నాకెందుకు ఇన్ని శ్రమలు? దేవుడు చెప్తున్నాడు, ఆమె పునీతురాలుగా మారింది, చేశాను, నిన్ను కూడా చేస్తాను. బాధపడకు, నీ ఓపిక పట్టము. ఆదివారం ప్రసంగం ఏమిటి? సహనముతో ఉండవలసిన సమయం. ఇది సాక్షిగా మారవలసిన సమయం. సిరిల్ ఫాదర్ సీరియల్ అంటారు కదా, నడుస్తుంది మళ్ళా. ఆదివారం నుండి ఈరోజు కూడా మళ్ళా సహనముతో ఉండవలసిన సమయం, సాక్షిగా మారవలసిన సమయం. తప్పక మీరు సాక్ష్యం చెప్తారు. ఎంతమంది ఆదివారం సాక్ష్యం చెప్పారు విన్నారు కదా? ఎటువంటి సాక్ష్యాలు? అటువంటి సాక్ష్యం మీకు వినపడును కాదు. దయగల తండ్రి, ఇప్పుడు ప్రార్థిస్తున్నాను. నేను ఒక మామూలు మనిషిని, కానీ ఇంత గొప్ప పునీతురాలు మధ్యస్థ ప్రార్థన జరుగుతుండగా బిడ్డలు ఎంతమంది, ఎందుకయ్యా ఇన్ని శ్రమలు, ఎందుకు ప్రభా ఇన్ని బాధలు, ఎందుకు ప్రభా ఇన్ని కన్నీలు, ఎన్నాళ్ళు ఈ కన్నీలు అని ఏడుస్తున్న ప్రజలకు ఈరోజు ఈ పునీతురాలు ఎలా గెలిచి బయటపడి మార్గం చూపించిన నీవు ఈ బిడ్డలందరికీ మార్గములు తెరవబడునుగా. వీరి జీవితంలో ఉన్నటువంటి శత్రువుల ఎదుట వీరికి విందు జరుగునుగా. పిల్లల విషయంలో సెటిల్మెంట్ కోసం ఏడుస్తున్న తల్లిదండ్రులు కలలు కాదు, నిజముగా నెరవేరునుగా. ఓ ప్రభువా, ఎవరైనా విధవరాలు ఈమెలాగా జీవితంలో ఉంటే, భర్తను కోల్పోయిన వారు, భార్యను కోల్పోయిన వారు, వారికి ఈ ప్రార్థన ద్వారా విడుదల కలుగునుగా. ఎందుకయ్యా ఈ బ్రతుకు చచ్చిపోతారని చెప్పకుండా ఇంకా ఉన్న రోజులు ఆమె ఏ విధంగా పునీతురాలుగా చిన్నగా ఫ్రాన్సిస్ సభలో జాయిన్ అయి పునీతురాలుగా మారిందో, ఆ పట్టుదల, సహనం మాకు, వీరికి, ప్రజలందరికీ దయచేయమని ప్రార్థనతో పాడుదాం. 4వ గుర్తు కోసం సిద్ధపడదాం. తల్లి మరచిన తండ్రి విడచిన, తల్లి మరచిన తండ్రి విడచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతుని వల్లే పోకదా నిస్సాగిత యేసునితో నా జీవిత కాలమంతా నీ సాగెదా యేసునితో. మీ శ్రమల వైపు చూడకుండా శ్రమల తర్వాత వచ్చే ఈ బహుమానం వైపు చూస్తూ సహనం కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను, ఇక ఉన్నది ఒక్క నెల మాత్రమే నూతన సంవత్సరం ప్రారంభం కాబోతున్నది. కానీ నూతన సంవత్సరంలో మీ ఇంటిలో నూతన కార్యం జరగాలంటే మీరు చేయవలసినది ఒక మంచి వడకంలో పాల్గొనండి. మీరు ఒకవేళ ఈ నెలలో మిస్ అయి ఉంటే ఇంకా ఒక్క నెల ఉంది. ప్రత్యేకంగా తెలుగు భాషలో, ఇంగ్లీష్ భాషలో, 2 భాషలలోనూ మరి వడకాలు సిద్ధమవుతున్నాం. థ్యాంక్స్ చెప్పడానికి రండి. 10 మంది కుష్ఠరోగులలో ఒక్కరే తిరిగి వచ్చి దేవునికి స్తోత్రం చెల్లించాడంట. ఒకవైపు స్తోత్రం చెల్లించడానికి 12 నెలలు భోజనం పెట్టాడు, కాపాడాడు, దీవించాడు. ఇక్కట్లు ఇబ్బందుల నుండి దేవుడు దీవించాడు. అందుకే తెలుగు భాషలో డిసెంబర్ నెలలో 15 సాయంత్రం నుంచి 19 సాయంత్రం వరకు మీరు కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి దైవ సన్నిధిలో గడిపే అవకాశం మంచిగా తయారు చేసుకొని నూతన సంవత్సరంలో ప్రవేశించండి. నూతన సంవత్సరం రావడం కంటే ముందు నెలలో వస్తే ఇంకా మంచిది. మంచిగా పాపసింగం చేసుకొని పిల్లలతో పాటు కుటుంబ సభ్యులతో పాటు వచ్చి దేవుని దీవెనలు పొందే అవకాశం మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. మామూలుగా 4వ వారం జరిగే తెలుగు వడకం ఈ డిసెంబర్ నెలలో మాత్రం 3వ వారంలో జరుగుతున్నాయి. కారణం 4వ వారంలో క్రిస్మస్ మనం సిద్ధపరుస్తున్నాం. అంటే మళ్ళీ 15 సాయంత్రం నుంచి 19 సాయంత్రం వరకు. In English, I would like to share with you only one more month to go and the last retreat of this year, 2025. It will help you to understand that you want to thank the Lord as a family for all the miracles and wonders the Lord had done in this year, 12 months, and also to prepare for the new year. It will be a wonderful opportunity. 10th evening to 13th evening afternoon of December will be the English retreat. Come and be blessed. చివరి గుర్తులో ఉన్నాం. హంగరీ ఎలిజబెత్ అమ్మ పండుగ సందర్భంగా అనేక విషయాలు నేర్చుకుంటున్నాం. ఇది చెప్పకపోతే నేను ఆమెకు అన్యాయం చేసినట్టు. అందుకే మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఈమె పేద బిడ్డల ఎదుట అనేక దాన ధర్మములు చేసినటువంటి ఒక సహోదరి. ఆ రోజుల్లో వరదలు వచ్చి పంటలన్నీ నాశనమైపోయిందంట జర్మనీ దేశంలో. అందువలన కరువుకు గురి అయింది ఆ దేశం మొత్తం. అటువంటి సమయంలో ఈమె అంతేకాకుండా ప్లేగు వ్యాధి కూడా సోకినటువంటి సమయం. ఈమె ఏం చేసిందంటే ఒక పక్క వైద్య సేవలు, పరిశుభ్రత కార్యక్రమాలు కొనసాగిస్తూ మళ్ళొకసారి ఆమె కరువు తాకినటువంటి ప్రజలందరికీ అనేక కేంద్రాలు ఏర్పాటు చేసి రొట్టె తయారు చేసి వారందరికీ పంచినటువంటి ఒక సహోదరి. అలా చేసి రాజ్య ధాన్యపు కొట్టలు ఖాళీ అయిపోయిందంట. పొయ్యి క్రింద కట్టెలు కూడా కరువయ్యిందంట. అటువంటి తన జీవితంలో తనకని ఏమో ఉంచుకోకుండా అన్నిటినీ ప్రజల కోసం పంచిపెట్టిన టైంలో జరిగినటువంటి 3 అద్భుతాలు. ఒకటి, ఆమె ఒకసారి ఈ విధముగా దాన ధర్మాలు చేసి తీసుకుపోయి రొట్టెను పంచుతుంటే, మీకు తెలుసు కదా, నాకంటే మీకు మంచిగా తెలుసు, అత్తమ్మ ఉంటుంది కదా కోడలకు. అత్త ఏం చేసిందంటే కొడుకుని తీసుకుని వెళ్ళి, చూడు నీ భార్య ఏం చేస్తుందని, ఉన్నటువంటి రొట్టెలన్నీ తీసుకుపోయి పేదలకు పంచుతుందని ఆయనను నేరమోపి కోపంతో నింపి తీసుకుపోయి చూపించిందంట. ఈ లోపల రాజు, అంటే మరణించడానికి ముందు రాజు చూస్తూ ఉంటే ఆ రొట్టె మొక్కలన్నీ కూడా గులాబీ పువ్వులుగా మారిపోయిందంట. వాళ్ళ చేతిలో పంచినదన్నీ గులాబీ పువ్వులుగా మారిపోయింది. వెన్ షీ వాస్ డిస్ట్రిబ్యూటింగ్ ద బ్రెడ్ టు ద పువర్, మదర్ ఇన్ లా
got angry, took her son, that is her husband, and when he went there, he saw the bread that was distributed transforming into rose flowers. మనం ఏదైనా కొన్ని శ్రమ పడితే ప్రజల కోసం అంకితమై అది ఇతరులకు దీవెనకరంగా మనకు ఆశీర్వాదంగా మారుతుంది. అంతేకాదు ఇంకొకసారి అదే అత్తమ్మ కొడుకుని చూపించి, చూడు నీ భార్య ఏం చేస్తుంది, రాజ్యభవనంలో మీ బెడ్ మీద ఎవరెవరైతే రక్తముతో నింపబడినటువంటి రోగస్తులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుపోయి వాళ్ళు పడుకునే బెడ్రూమ్లో వాళ్ళకు చికిత్సనిచ్చి ఆ పుండ్లను తర్వాత రక్తాన్ని కడుగుతూ ఉంటే ఈమె వెళ్ళి మళ్ళీ కొడుకుని తీసుకువచ్చింది, నీ భార్య చేసే పనిని చూడమని. ఆయన వెళ్ళి కోపంతో చూసేసరికి రక్తము కారుతున్న యేసు ప్రభు ఆ పడక గదిలో పరుండి ఉన్నదానని ఆయన చూశాడనమాట. మదర్ తెరెసా కూడా చెప్తుంది, ఈ అత్యల్పమైన వారిని ఎవరికైనా మీరు చేస్తే మీరు నాకు చేసినట్లే. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, నేను అప్పుడప్పుడు ఎవరో చిన్న చిన్న సహాయం చేసినప్పుడు పేదలకు ఇచ్చిన కానుక నన్ను కాపాడుకుంటూ వస్తుంది, నన్ను దీవిస్తుంది. మనం చూపించే ప్రేమ ఒక్కటే చివరి వరకు మనతో వచ్చేది, ఏది మనతో రాదు. మనం చూపించే ప్రేమ, కరుణ, అది ఎవరికి చూపిస్తున్నాం? యేసు ప్రభుకే చూపిస్తున్నాం. ఈరోజు భక్తితో మనం ప్రార్థనతో చివరి గుర్తు కోసం సిద్ధపడి ప్రార్థించే టైంలో మూడవది, కొద్ది ద్రాక్షారసం రొట్టెలు ఉన్నప్పుడు ఎలిజబెత్తమ్మ గారు భక్తితో ప్రార్థించగా అది రెంటింపుగా మారిపోయిందంట. ఒక్క స్త్రీ శ్రమ పడితే చూడండి ఇన్ని అద్భుత కార్యములు, ఆశ్చర్యకరులు. స్త్రీలారా, మీరు అనుకుంటే ఇటువంటి గొప్ప పునీతురాలుగా మారగలుగుతారు. మరి మీరు ఫాదర్ అంటున్నారా, మేము స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వాళ్ళం, మేము కూడా మారగలం. భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. ఇంత గొప్ప పునీతురాలు ప్రార్థన మీ అందరి జీవితంలో, ఆమె బ్రతికి ఉన్నప్పుడే అద్భుతాలు జరిగిందంటే చనిపోయే టైంలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, క్రీస్తుకై హత సాక్షిగా మారినా, క్రీస్తుకై హత సాక్షిగా మారినా, పౌలు వలె సాగెదా నీ సాగెదా యేసునితో, నా జీవిత కాలమంతా, నా జీవిత కాలమంతా, నా జీవిత కాలమంతా నీ సాగెదా యేసునితో. ఇప్పుడు ఈ పునీతురాల ద్వారా మన కోసం మాత్రమే కాకుండా ఉత్తరించడంలో బాధపడుతున్న ఆ బిడ్డలందరినీ 30 రోజులు అర్పిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ ఎవరైనా మీకు ఆర్థిక ఇబ్బందుల వలన 30 రోజులు ప్రార్థన అర్పించలేని పరిస్థితులు ఉంటే నేను ఉన్నాను, మీకోసం రోజు చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు కూడా ప్రార్థిస్తాం. ఏలిన వారిని సర్వేశ్వర, మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశం వారిపై ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. Eternal rest grant unto them, O Lord. And let perpetual light shine upon them. May their souls rest in peace. ఆమేన్. భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఉత్తరి స్థలంలో బాధపడుతున్న ఆత్మలన్నిటి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎవరు గుర్తించని దిక్కులేని ఆత్మలన్నింటినీ జ్ఞాపకం చేస్తున్నాం, దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను శ్రమల మధ్యలో పోరాడుతున్న ప్రజలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు పూజలు అర్పిస్తున్నటువంటి కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అద్భుతాలు ఎదురు చూస్తూ వడకానికి వస్తున్న ప్రజలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను వాళ్ళ కుటుంబాల మీదను దయగా ఉండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ దినము జన్మదినోత్సవం మరి పెండ్లి వార్షికోత్సవం కొన్ని ఆడుతున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రాం మరి ముఖ్యంగా శుక్రవారం జీవధార డివైన్ సెంటర్లో జరుగుతున్న ప్రోగ్రాం మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను శనివారం నాడు భీమారం నల్గొండలో జరుగుతున్న ప్రోగ్రాం మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెల చివరి రోజులలో మరియు నెక్స్ట్ నెల ప్రారంభంలో జరుగుతున్న తమిళ మొడక మీదను తమిళనాడులో జరుగుతున్న స్వస్థత కూటాల మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఇన్ని శ్రమలు త్యాగం చేసి పునీతురాలుగా మారిన ఎలిజబెత్ హంగరీ ప్రార్థన ద్వారా మిమ్మలను మీ కుటుంబ సభ్యులను శ్రమలను దాటి మీరు కూడా సాక్ష్యం చెప్పేటట్టు పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడే దీవించునుగాక. Through saints of Elizabeth of Hungary, as she went through the struggle, yet became a saint, may the Lord make you to cross through every river, Red Sea, and become a blessing in the name of the Father, and of the Son, and of the Holy Spirit. నీ సాగేదా యేసు నీతో, ఒకరోజు 2 రోజులు కాదు, నా జీవిత కాలమంతా